మనం వ్యాపారాల్లో చూస్తూ ఉంటాం. ఒక మంచి వ్యాపారస్తుడు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద కంపెనీలు, సీఈఓలు లాంటి రేంజ్ ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు ఇంకా చెప్పాలంటే, వీళ్ళు ఏంటంటే నా తర్వాత నా కొడుకే దీన్ని లీడ్ చేయాలి అని అనుకుంటారు. వాళ్ళే కొడుకులే లీడ్ చేస్తూ ఉంటారు. ఆ తరం మారుతూ ఉంటుంది అంతే. ఆ గతంలో వాళ్ళు చేసినా కూడా మనం చూస్తూ ఉంటాం. బిజినెస్లో మనం టాటాలు కానీ, అంబానీలు, అదానీలు, దమానీలు ఎంతమందిని చూసినా. నెక్స్ట్ ఇక బిజినెస్ నుంచి పక్కన పెడితే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, లేకంటే చిన్న చిన్న వృత్తులు వాళ్ళు కూడా, ఆటో నడిపే వాళ్ళు లేకపోతే ట్యాక్సీ తోలే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలని వీళ్ళు కష్టపడతా ఉంటారు. వాళ్ళు కూడా ఏమో బాగుపడతారు, చెడిపోతారు, అది వాళ్ళ ఇష్టం. ఇక రాజకీయంలో పైగా అది కూడా నువ్వు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మనం సినిమాలో చూసినట్టుగా వాళ్ళ వారసత్వమే నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ 100%. వీళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళకంటే యూత్ వింగ్స్ ఉంటాయి పక్క నుంచి. ఆ యూత్ ఏదైనా పండుగలు పబ్బాలు వచ్చినా వీళ్ళ మొహాలని పెద్ద హైలైట్ చేస్తా వీళ్ళ చుట్టూ తిరిగే జనాలు ఉంటారనమాట. అండ్ కావాలని కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా పనులు అవుతాయేమో అని చెప్పేసి. అట్లా తిరిగి వీళ్ళ పదవిలో ఉన్నంతకాలం ఆ హడావిడి నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ హడావిడి ఉన్న కాలంలో వీళ్ళకి వచ్చే ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ నేను కూడా అట్లా అవుతానేమో మన అన్నలాగా, నేను కూడా ప్రధానమంత్రి అయితే బాగుండు, నేను కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. అది కామన్లే ఎవరికైనా సరే. చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆ ఈజ్ చూస్తాం కాబట్టి ఆ కోరిక కలగడంలో తప్పులేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటే వారసురాలు ఉంటే పర్లా, అంతవరకు ఓకే. అంటే నెక్స్ట్ ఇప్పుడు సీట్లు కూడా వాళ్ళకే ఇస్తూ ఉంటారు, అది కామన్. ఎక్కడ సమస్య వస్తుంది అంటే 2-3 పిల్లలు ఉన్న దగ్గర సమస్య వస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే నాకంటే నాకని కొట్లాడుతూ ఉంటారు. అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే అది ఇంకా ఎక్కడికి వెళ్తుంది. పైగా ఇక్కడ అమ్మాయి ఉంటే ఇంకో ప్రాబ్లం. ఆ అమ్మాయి ఏందనుకున్నా కోడలు వేరే ఇంటికి కోడలు అయిపోతుంది, వాళ్ళకి మనం ఎట్లా ఇస్తాం, మన వారసత్వమే కంటిన్యూ అవ్వాలి అంటే కొడుకే ఇది అని. పాప మా కూతురికి కూడా అనిపిస్తుంది, లేదు నేను కూడా ఇదంతా చూశాను కాబట్టి నేను కూడా ఏదో ఎదగాలి అని. ఇక్కడ తెలంగాణలో మనం కేటీఆర్ కవిత ఇష్యూని ఎలా అయితే చూస్తున్నామో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్ గారి మధ్యలో కూడా చూస్తున్నాం. అండ్ దేశవ్యాప్తంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకు మంచి అండర్స్టాండింగ్లోనే ఉన్నారు. దే ఆర్ ఓకే, హ్యాపీ. నౌ వాట్ హ్యాపెన్, వీళ్ళు కలుస్తారా అంటే విడిపోయారు అని తెలిసిందనుకోండి, వార్తలు బాగా హైలైట్ అవుతూ ఉంటాయన్నమాట. విడిపోయారు అని చెప్పి. మళ్ళీ తర్వాత విడిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ నాన్న మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 2 పార్టీలుగా విడిపోతారనమాట. వీళ్ళ దగ్గర కొంతమంది, వీళ్ళ దగ్గర కొంతమంది. అప్పటికీ ఒక హడావిడి ఉంటుంది. ఈ హడావిడి కాస్త 2 అడుగులు ముందుకెళ్ళి ఏంటంటే అయితే వీళ్ళు వేరే స్తోమత ఉంటే కొత్త పార్టీ పెడతారు, లేదు అనుకుంటే ఎవరైనా వేరే వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తామంటే ఆ పార్టీకి నాయకత్వం వహించి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే కాంగ్రెస్తో జగన్ యాక్చువల్గా వైఎస్ఆర్ గారు కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ తర్వాత జగన్ పార్టీ కొంచెం ఇటు అవ్వడం, కాంగ్రెస్తో కలవమన్నా కలవకపోవడం, ఓ టైప్ ఆఫ్ ఇదైతే ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్ కాంగ్రెస్లో కలిస్తే మళ్ళీ అధ్యక్ష పదవి ఆయనకి ఇస్తారా, ఈమెకి ఇస్తారా, అసలు ఎట్లా ఉంటుంది, ఎట్లా బీజేపీకి కాంగ్రెస్ యాంటీయే కాబట్టి నువ్వు ఎందుకు గెలవకూడదు. పైగా ఇంట్లో అన్న చెల్లెలు విడిపోయారట, వీళ్ళకి అసలు మాటలు లేవట, వీళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళు రావట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు రావట్లా, రాఖీ పండగకి రాఖీలు కట్టట్లా, క్రిస్మస్లో న్యూ ఇయర్లో వస్తే శుభాకాంక్షలు చెప్పుకోవట్లా, ఇట్లాంటి వార్తలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే ఈ వార్తలు వైరల్ అవుతాయో అలాగే వీళ్ళు మళ్ళీ కలిశారట అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. నేను చాలా ఆర్టికల్స్ చూసా, కలిశారట అనే ఒకటి. ఇక్కడ విషయం ఏంటంటే కలిసినా విడిపోయినా ఎవరికి ఒరిగేదేమీ లేదు. యాక్చువల్గా మాట్లాడుకోవడానికి ఒక అంశం ఉంది, కానీ వీళ్ళకి ఏంటంటే ఏ టాపిక్లు ఉండవు కాబట్టి ఎప్పుడన్నా ఏదన్నా ఒక మంచి వైరల్ కంటెంట్ వీళ్ళే తయారు చేసి వదలాలని చూస్తారు. నెక్స్ట్ ఎంత కాదనుకున్న బ్లడ్ రిలేషన్ కలవాలనే అందరు కోరుకుంటారు. వాళ్ళ అమ్మగారికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. తప్పే ఉంది, వాళ్ళు విడిపోతే రాష్ట్రానికి ఒరిగేదే ఉంది, వీళ్ళు కలిసి ఉంటే రాష్ట్రానికి ఒరిగేదే ఉంది, ఏమీ లేదు. దట్స్ ఆల్. సో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు జనాలు కలిసినా విడిపోయినా అనవసరంగా ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించండి కొంచెం. అంత అవసరం లేదు. ఏదైనా సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నా, అన్నా చెల్లెల్లో అన్నదమ్ముల్లో
విడిపోయినా, తండ్రి కొడుకులు విడిపోయినా, కలిసినా, అంతెందుకు బిజినెస్లో కూడా, ఎందుకు బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబానీ కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోయారంట, ఈయనకు అప్పులంట, ఆయనకు ఆస్తులంట, అదంట ఇదంట అని మాట్లాడుకున్నారు. అవసరం లేదు అంతగా. మనం అటెన్షన్ ఇవ్వాల్సినంత అంశం కూడా కాదు. మనం అటెన్షన్ ఇచ్చినంత మాత్రాన మనకి ఏమీ రావు, వాళ్ళకి ఒక వ్యూ వెళ్ళొద్ది, అంతమించి ఇంకేం ఉండదు. సో కలిస్తే మంచిదే, కలవాలనే కోరుకుందాం. ఎందుకంటే ఒకటే బ్లడ్ కాబట్టి దే విల్ బీ హ్యాపీ. ఓ అన్న ఒక చెల్లి తప్పేం లేదే దాంట్లో. పెద్దగా వార్తలు రాయాల్సిన అవసరం లేదు. వచ్చిన వార్తలు కూడా మీరే నమ్మకండి. కలిస్తే కలిసారు, విడిపోతే విడిపోయారు, పట్టించుకోవడం మాత్రం మానేయండి. థ్యాంక్ యూ సో మచ్.